యాక్ట్లో నార్కోటిక్ డ్రగ్స్ అంటే దోస్ డ్రగ్స్ విచ్ ఆర్ ప్రైమర్లీ వర్క్ యాజ్ పెయిన్ రిలీవర్స్. గాంజా కానీ, ఓపియాయిడ్ సబ్స్టెన్సెస్ కానీ, హెరాయిన్ కానీ, మార్ఫిన్ కానీ, ఇవి ప్రైమరీలీ పెయిన్ రిలీవర్స్గా పనిచేస్తాయి. కానీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం అవి బ్రెయిన్ మీద, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద నెగటివ్గా యాక్ట్ అయ్యి ఫైనలీ ఆ డ్రగ్ కనుక దొరకకపోతే సూయిసైడ్స్ చేసుకోవడమో లేదా చచ్చిపోవడమో, బలహీన పడిపోవడమో జరిగేటటువంటి ప్రమాదం ఉంది. సో ఆల్ దోస్ డ్రగ్స్ విచ్ హ్యావ్ ది ఎఫెక్ట్ ఆన్ ద ఫిజికల్ బాడీ అండ్ లేటర్ రిజల్ట్ ఇన్ అడిక్షన్, దోస్ డ్రగ్స్ ఆర్ నోన్ యాజ్ నార్కోటిక్ డ్రగ్స్. మరి రెండోది సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్. కొన్ని ఇందాక స్కిట్లో కూడా మీరు చూశారు, వైట్ పౌడర్ ప్యాకెట్స్ తీసుకొచ్చారు. ఆ వైట్ పౌడర్ సబ్స్టెన్సెస్ కానీ, లిక్విడ్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, ఆయిల్స్ కానీ, కొన్ని ఇవన్నీ సింథటిక్గా ప్రిపేర్ చేస్తారు. అది కెమికల్ సబ్స్టెన్సెస్. ఆ సబ్స్టెన్సెస్ అన్నీ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్గా పిలుస్తారు, విచ్ హ్యావ్ ది ఎఫెక్ట్ ఆన్ మూడ్ అండ్ మైండ్ ఆఫ్ ద పర్సన్ హూ కన్జ్యూమ్స్ ఇట్. అంటే టోటల్గా మన మూడ్ని స్వింగ్ చేస్తాయి, ఒక టైప్ ఆఫ్ ఎక్స్ట్రసీలోకి తీసుకొస్తాయి. నాకు తిరుగులేదు, నాకు ఎదురు లేదు అనేటటువంటి భయంకరమైనటువంటి వైలెంట్ కాన్ఫిడెన్స్ని పబ్లిక్లో అంటే కన్జ్యూమర్స్లో తీసుకొస్తాయి. వాటిని సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అంటారు. ఈ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ ఇంకా ఎంత ప్రమాదం అంటే, ఒక్కసారి ఆ డ్రగ్కి అడిక్షన్కి బలైతే వాళ్ళు ఎంత వైలెంట్గా దారి తీస్తుందంటే, దే ఈవెన్ ట్రై టు కమిట్ క్రైమ్ అగేన్స్ట్ స్మాల్ చిల్డ్రన్ అండ్ ఈవెన్ సీనియర్ సిటిజన్ ఆల్సో. ఈ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ మెథాంఫెటమిన్ డ్రగ్ అంటారు, పార్టీ డ్రగ్ అంటారు, మాలీ డ్రగ్ అంటారు. దానికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. కిట్టి డ్రగ్స్ అంటారు. కొన్ని కాలేజెస్లో కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ వైట్ సబ్స్టెన్సెస్కి, ఆ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్కి ఎవరైతే బలైపోతారో వాళ్ళకి ఆ బ్రెయిన్లో ఉండేటటువంటి ఆ రిసెప్టర్స్ కొన్ని ఉంటాయి, కెనాబినాయిడ్ రిసెప్టర్స్ అంటారు. ఆ కెనాబినాయిడ్ రిసెప్టర్స్ అన్నీ పనిచేయడం మానేసి వాళ్ళని మోర్ స్టిమ్యులెంట్గా చేసి అవి ఏ విధంగా చేస్తాయంటే వైలెంట్ యాక్షన్. ఆ డ్రగ్ కనుక దొరకపోతే నేరాలు ఎట్లా అంటే, ఇందాక మనం వాళ్ళ ఫాదర్ యొక్క పాకెట్లో పిక్ పాకెటింగ్ చేశాడు, కానీ అదొక్కటే కాకుండా చైన్ స్నాచింగ్ చేస్తారు, మర్డర్స్ చేస్తారు, రేప్స్ చేస్తారు, ఓటీపీ ఆఫెన్సెస్ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ విధంగా వైలెంట్ యాక్టివిటీస్ చేయడమే కాకుండా వాళ్ళు సూసైడ్ చేసుకోవడమో, ఇతరుల్ని మర్డర్ చేయడమో చేసేటటువంటి పెద్ద ప్రమాదం ఉంది. ఇదే కాకుండా ఒక్కసారి వాళ్ళ అడిక్షన్కి గురైతే ఆ డిమాండ్ సప్లై ఎక్కడున్నా కూడా సప్లైని వెతుక్కుంటూ ఈ సప్లై కోసం ఎన్ని నేరాలైనా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అట్లానే సప్లై చైన్ డిమాండ్ ఒక్కటున్నా కూడా ఒక్క స్టూడెంట్ డిమాండ్ కోసం 10 మందిని 100 మందిని బలి చేసి ప్రాఫిట్ పెంచుకోవాలని చూస్తారు. సో ఆల్ దిస్ హ్యాస్ లీగల్, మోరల్ అండ్ క్రిమినల్ కాన్సిక్వెన్సెస్. ఈ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ ఒకవేళ కన్జ్యూమ్ చేస్తే అలాంగ్ విత్ నార్కోటిక్ డ్రగ్స్, ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం స్మాల్ క్వాంటిటీ తీసుకుంటే 1 year జైలు శిక్ష ఉంటుంది, వాళ్ళకి ఫైన్ కూడా ఉంటుంది. కొన్ని సర్కమ్స్టాన్సెస్లో రెండూ ఉంటాయి. స్మాల్ అండ్ లార్జ్ క్వాంటిటీ మధ్యలో మీడియం క్వాంటిటీ తీసుకుంటే 10 years వరకు జైలు శిక్ష ఉంటుంది, 10 lakhs వరకు ఫైన్ ఉంటుంది. అదే లార్జ్ క్వాంటిటీ అంటే కమర్షియల్ క్వాంటిటీ అంటారు. ఆ కమర్షియల్ క్వాంటిటీలో డ్రగ్స్ని కన్జ్యూమ్ చేయడానికి పెట్టుకున్న, సప్లై చేసిన, ట్రాన్స్పోర్ట్ చేసిన, నాకు ఇన్ఫర్మేషన్ తెలిసి కూడా నేను అబద్ధం చెప్పకుండా ఉన్నా, ఎవరికన్నా కోఆపరేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒకవేళ ఆ క్వాంటిటీ కమర్షియల్ క్వాంటిటీ అయితే మోర్ దెన్ 10 years till 20 years వాళ్ళకి బెయిల్ లేనటువంటి జైలు శిక్ష ఉంటుంది. అట్లానే మోర్ దెన్ 2 lakhs ఫైన్ కూడా ఉంటుంది. సో ఇన్ని పెద్ద శిక్షలు ఉన్నాయి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్లో. ఇదే కాకుండా ఇందాక